ఈరోజు పైథాన్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, టెర్నరీ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే డిసిషన్ మేకింగ్ ఇన్ పైథాన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ కండిషన్కి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ అని చెప్పి ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 అని ఇచ్చారు. ఒకవేళ ఏజ్ అన్నది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 అయితే అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, ఎలిజిబుల్ టు ఓట్ అని. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని ఎందుకు వాడాలి అని అంటే, ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్కి స్పెసిఫిక్గా కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ బేస్డ్ కింద మనకి అవుట్పుట్ వచ్చేలాగా మన కండిషనల్ స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది డిఫరెంట్ కేసెస్ డైనమికల్గా మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు. లైక్ యూజర్తో ఇన్పుట్ తీసుకుని ఆ ఇన్పుట్ని మనం ప్రాసెస్ చేసి ఆ ఇన్పుట్తో మనం కండిషన్ మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకుని మనకి ఏదైతే డిస్ప్లే అవ్వాలో అది డిస్ప్లే చేసుకుంటాం కండిషనల్ స్టేట్మెంట్స్ వల్ల. పైథాన్లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటే షార్ట్ హ్యాండ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ అన్నమాట. అది ఇఫ్ ఎల్స్లో మాట్లాడదాం. ఇప్పుడు స్టార్టింగ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి. ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకు వాడతారంటే, ఒక సింగిల్ కండిషన్ ఉంటే అప్పుడు ఇఫ్ కండిషన్ వాడతారు. ఈ కండిషన్ కనుక సాటిస్ఫైడ్ అయితే అప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇఫ్ అనేది సింగిల్ కండిషన్లో వాడతాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇందాక ఏజ్ అనేది 18 అని తీసుకున్నాం కదా, అది తీసుకున్నాం, ఏజ్ ఈక్వల్ టు 18. ఒకవేళ మనం ఇక్కడ ఒక కండిషన్ తీసుకున్నాం, ఒక కండిషన్కి ఇఫ్ అనేది సరిపోతుంది. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 అని రాసుకున్నాం. 18 అని రాసుకున్న తర్వాత కాలన్ పెట్టాలి. కాలన్ పెట్టిన తర్వాత మనం ఎంటర్ ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అదే స్పేస్ ఇచ్చుకొని ఇక్కడ బ్లింక్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వమని. ఇది ఎందుకంటే ఇండెంటేషన్ స్పేస్ ఇవ్వాలి. ఒకవేళ స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ రాస్తే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఆ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే అదే ఆటోమేటిక్గా ఇండెంటేషన్ స్పేస్ ఇచ్చుకొని ఇక్కడ బ్లింక్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమని అర్థం. ప్రింట్ అని రాసుకొని యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఏజ్ అనే వేరియబుల్లో 18 అనేది స్టోర్ చేసుకున్నాను. 18 అనేది ఏంటి, ఇంటీజర్. ఇప్పుడు ఇక్కడ కండిషన్ రాసుకున్నాను ఏమనంటే, ఏజ్ అంటే ఎంత మనకి 18 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18. సో ఇది ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని. ఇది ట్రూ కాబట్టి ఇది యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. ఒకవేళ ఇది కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఈ స్టేట్మెంట్ బ్లాక్లోనే వెళ్ళదు. ఇక్కడ 17 అని ఇస్తున్నాను. 17 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18, ఇది ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్లోనే వెళ్ళదు అండ్ అవుట్పుట్ కూడా ఏమీ రాదు. చూసారా, ఏమీ రాలేదు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఒక కండిషనే మనం ఇప్పుడు ఇక్కడ కండిషన్ రాసుకున్నాం. ఒకవేళ ఏ కండిషన్ లేకుండా నాకు ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఖాళీగా వచ్చింది కదా, ఈ ఖాళీ కాకుండా నాకు ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత నాకు యూజర్కి ఏదో ఒకటి తెలియాలి కాబట్టి మనం ఎల్స్ అని వాడుకుంటాం. ఎల్స్ అని వాడుకున్న తర్వాత సేమ్ కాలన్ పెట్టుకుని ప్రింట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని రాస్తాను.
రాసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్లోకి వెళ్ళదు, డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ప్రింట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ వాడతాం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది చూడండి. మార్క్స్ ఈక్వల్ టు 45 అని ఉంది. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 50, 45 గ్రేటర్ దెన్ 50యా? కాదు, ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్లోకి వెళ్ళదు, డైరెక్ట్ ఎల్స్లోకి వెళ్ళి ప్రింట్ ఫెయిల్ అని వస్తుంది. ఇక్కడ చూసారా, ఫెయిల్ అని వచ్చింది. ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్లోకి వెళ్తుంది, ఫాల్స్ అనుకోండి ఎల్స్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. ఇక్కడ 55 ఇచ్చాను, ఇది కండిషన్ ఇప్పుడు ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఇక్కడ పాస్ అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ అర్థమైందా? డౌటా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఇక్కడ ఇంకో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, మనం ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ లాగిన్ అవుతాం కదా. లాగిన్ అయినప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ కాన్సెప్టే వాడతారనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఒక వేరియబుల్లో ఇలా స్టోర్ చేసుకుంటారు ఫాల్స్ అని. స్టోర్ చేసుకున్న తర్వాత ఇఫ్ లాగిన్ అని రాసుకుంటారు. లాగిన్ అని రాసుకుని కాలమ్ ఇచ్చి ప్రింట్ లేకపోతే ఎల్స్. ఇక్కడ ఏమైందంటే లాగిన్ అనేది ఇనిషియల్గా ఫాల్స్ అని తీసుకున్నాను. ఫాల్స్ అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఇఫ్ అనేది ఏమైంది, ఇక్కడ ఫాల్స్ అయింది, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళి ప్లీజ్ లాగిన్ అని చూపించింది. ఇక్కడ ఇంటర్నల్గా వెబ్సైట్ వాళ్ళు ఇంకా కొద్దిగా కోడ్ యాడ్ చేస్తారు. ఎందుకంటే యూజర్ లాగిన్ అయినప్పుడు ఈ వేరియబుల్ అనేది చూసారా, ఈ వేరియబుల్ ట్రూ అవుతుంది. ఇప్పుడు ట్రూ అయ్యి ఈ కండిషన్లోకి వెళ్ళి ఇలా ప్రింట్ అవుతుంది, వెల్కమ్ టు ఫేస్బుక్ అని. సో నేను జనరల్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ ఫాల్స్ తీసుకుని నేను చెప్పాను అనమాట. ఫాల్స్ తీసుకున్నాం కాబట్టి ఎల్స్ కండిషన్లోకి వెళ్ళింది, ఎల్స్లో వెళ్ళింది, ప్రింట్ ప్లీజ్ లాగిన్ అని వచ్చింది. ఆ తర్వాత ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అంటే మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ వాడతాం. ఈ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ వాడటానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ గ్రేడ్స్ ఉన్నాయి కదా, స్కోర్ ఈక్వల్ టు 85. ఇఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 90 అంటే 85 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 90యా? కాదు. దాని తర్వాత ఎలిఫ్లోకి వెళ్తుంది. ఎలిఫ్లో ఏం రాసుకున్నాం, ఇంకో కండిషన్ రాసుకున్నాం, 85 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 75 అంటే ఇది ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ప్రింట్లోకి వెళ్ళి గ్రేడ్ బి అని ప్రింట్ అయ్యి ఇంకా ఎల్స్ బ్లాక్లో వెళ్ళదు. ఎల్స్ బ్లాక్లో వెళ్ళకుండా డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోద్ది. మీకు ఇది చూపిస్తాను, ఒక్కొక్క ఎగ్జాంపుల్ గ్రేడ్ ఎలా ప్రింట్ అవుతుంది. ఇక్కడ స్కోర్ ఈక్వల్ టు 85 అని రాసుకుంటారు. ఇప్పుడు గ్రేడ్ బి అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిందా? ప్రింట్ అయిన తర్వాత అది ఎల్స్ బ్లాక్లో ఇంకా వెళ్ళలేదు. ఎల్స్ బ్లాక్లో వెళ్ళకుండా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మారుస్తాను, ఇక్కడ 90 అని ఇస్తాను. 90 అని ఇచ్చినప్పుడు నాకు గ్రేడ్ ఏ అని వచ్చి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోద్ది. ఒకవేళ నేను 60 అని ఇస్తాను, ఇక్కడ 60 అని ఇస్తే గ్రేడ్ సి అని ప్రింట్ అవుతుంది. ఇది అర్థమైందా? ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అర్థమైంది సార్. ఓకే. ఆ తర్వాత
నెస్టెడ్ ఇఫ్ అనమాట. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ కండిషన్లోనే ఇంకో ఇఫ్ కండిషన్ ఉండడం. ఇక్కడ చూడండి, ఇది సింటాక్స్ అనమాట. ఇఫ్ కండిషన్ 1 ఒక కండిషన్ ఇచ్చుకున్నాం, ఆ కండిషన్ 2 ట్రూ అయితే ఈ బ్లాక్లో వెళ్తుంది. ఈ బ్లాక్లో మళ్ళీ ఏముంది, ఇఫ్ మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది. ఈ కండిషన్ ట్రూ అయితే తర్వాత ఈ బ్లాక్లో వెళ్తుంది. ఒకవేళ ఇక్కడే ఇనిషియల్ స్టేజ్లో కండిషన్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఈ ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారా, నమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ 0 అంటే 10 గ్రేటర్ దెన్ 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి దీంట్లోకి వెళ్ళి ప్రింట్ పాజిటివ్ అని ఇచ్చాం. పాజిటివ్ అని ప్రింట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కండిషన్ 10 మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చుకున్నాం. మాడ్యులస్ అంటే మీకు ఏం చెప్పానంటే రిమైండర్ అని చెప్పాను. 10 డివైడ్ బై 2 అంటే మనకు రిమైండర్ 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు కండిషన్ ఇక్కడ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ప్రింట్ ఈవెన్ అని ఇచ్చాం. ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. ఇంకా ఈఎల్స్ ప్రింట్ అవ్వదు, ఈఎల్స్ ప్రింట్ అవ్వదు. ఇక్కడ పాజిటివ్ ఈవెన్ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 అని ఇస్తాను. ఇక్కడ 0 అని ఇచ్చి ఇక్కడ 9 అని ఇస్తాను. 9 అని ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఆడ్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఈ కండిషన్ ఉంది కదా, 9% 2 అప్పుడు రిమైండర్ దానికి ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి ప్రింట్ ఆడ్ అని వస్తుంది. ఈ ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నమ్ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాను కదా, ఇక్కడ -1 అని ఇస్తాను. -1 అని ఇస్తే ఇక్కడ చెక్ చేసుకుంది ఫస్ట్, -1 గ్రేటర్ దెన్ 0వా కాదు, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఈ ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి ఇది ప్రింట్ చేసింది. ఇది అర్థమైందా నెస్టెడ్ ఇఫ్? రిపీట్ చేయండి సార్. ఓకే, నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ కండిషన్ ఉండడాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుని చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నమ్ అనేది ఒక నెంబర్, వేరియబుల్లో నేను ఏం స్టోర్ చేసుకున్నాను, ఇంటీజర్ అనేది స్టోర్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని తీసుకున్నాను. 5 అని తీసుకుని ఇక్కడ ఒక కండిషన్ రాసుకున్నాను. ఏ కండిషను, ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ 5 గ్రేటర్ దెన్ 0 అంటే ఏమొచ్చింది, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్లోకి వెళ్ళి ఇక్కడ ఏముంది, ప్రింట్ పాజిటివ్ అని ఉంది. అప్పుడు పాజిటివ్ అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఏముంది అంటే మళ్ళీ ఇంకో ఇఫ్ ఉండి ఇంకో కండిషన్ ఉంది. ఇక్కడ నమ్ %2 ఈజ్ డబుల్ ఈక్వల్ టు 0 అని ఉంది. అంటే 5 మాడ్యులస్ 2 డబుల్ ఈక్వల్ టు 0 అని ఉంది. 0 అని అంటే మనకి ఎంత రిమైండర్ వస్తుంది, 1 వస్తుంది. 1 ఈజ్ ఈక్వల్ టు 0వా కాదు. సో ఇది కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళింది. ఈ ఎల్స్ బ్లాక్లో ఏముందంటే ప్రింట్ ఆడ్ అని ఉంది. ఆడ్ అని ప్రింట్ అవుతుంది. ఆడ్ అని ప్రింట్ అయ్యి ప్రోగ్రామ్ ఆగిపోయింది. చూసారా, పాజిటివ్ ఆడ్ అని ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ ఈవెన్ నెంబర్ తీసుకుందాం, 6 అనేది ఈవెన్ నెంబర్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 6 గ్రేటర్ దెన్ 0 అని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ట్రూ అయింది కాబట్టి పాజిటివ్ అని ప్రింట్ అవుతుంది. పాజిటివ్ అని ప్రింట్ అయింది కాబట్టి ఇంకో నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇఫ్ కండిషన్ ఉండి నమ్ మాడ్యులస్ 2 డబుల్ ఈక్వల్ టు 0 ఉంది. నమ్ అంటే ఎంత, 6. సో 6 మాడ్యులస్ 2 అంటే ఎంత, రిమైండర్ 0. అప్పుడు 0 ఈక్వల్ టు 0 ట్రూ అయింది కాబట్టి ప్రింట్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. పాజిటివ్ ఈవెన్ అని ప్రింట్ అయింది. ఒకవేళ ఇనీషియల్గానే ఇక్కడ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్
ప్రింట్ అవుతుంది అనమాట. దీంట్లో ఏం వెళ్ళకుండా ఈ స్టేట్మెంట్, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది కదా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పుడు యాక్సెస్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ ప్రూవ్ అయిందో అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లోనే వెళ్తుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇగ్నోర్ చేసుకుని ఎల్స్ బ్లాక్లో డైరెక్ట్గా పోయి ఇది ప్రింట్ అవుతుంది. ఇక్కడ -1 అని ఇచ్చాను, పోనీ -3 అని ఇచ్చాను. -3 అంటే ఇక్కడ -3 గ్రేటర్ దాన్ 0 అని ఉంది. -3 గ్రేటర్ దాన్ అంటే ఫాల్స్ కాబట్టి ఇదేమి చెక్ చేయదు. ఇంకా ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్లో వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లో వెళ్ళిన తర్వాత ఈ ప్రింట్ అనేది, ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, నెగిటివ్ నెంబర్ అనేది. సో నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయను. ఓకే సార్. ఇప్పుడు టెర్నరీ ఆపరేటర్ అన్నమాట. టెర్నరీ ఆపరేటర్ ఏమిటంటే మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్ రాస్తున్నాం కదా, ఇక్కడ ఇఫ్ ఎల్స్ అని 1 2 3 4 లైన్స్లో రాసుకున్నాం. ఈ 3-4 లైన్స్ నాకు ఒక లైన్లో కావాలంటే టెర్నరీ ఆపరేటర్ వాడుకుంటాం. టెర్నరీ ఆపరేటర్ అంటే ఏం లేదు, షార్ట్ హ్యాండ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను టెర్నరీ ఆపరేటర్కి. ఇది సింటాక్స్, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇఫ్ ట్రూ, ఇఫ్ కండిషన్ ఎల్స్ వాల్యూ ఇఫ్ ఫాల్స్. అది సింటాక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది. నేను ఫస్ట్ ఏం తీసుకున్నాను, ఏజ్ అనేది తీసుకున్నాను. ఏజ్ అనేది తీసుకుని 20 అని తీసుకున్నాను. 20 అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశానంటే స్టేటస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్లో దీన్ని ఏం అసైన్ చేశానంటే ఇక్కడ ఇదంతా ఇది ఉంది కదా, ఈ లైన్, ఇది టెర్నరీ ఆపరేటర్. ఈ టెర్నరీ ఆపరేటర్ అంటే షార్ట్ హ్యాండ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. ఇక్కడ ఫస్ట్ ఏం చేశానంటే అడల్ట్ అని ఒక స్ట్రింగ్లో ఇచ్చుకున్నాను అన్నమాట, డబుల్ కోట్స్లో. ఇది ఎప్పుడు ప్రింట్ అవ్వాలంటే ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18. సో ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 అనేది కండిషన్ ట్రూ అయితే అప్పుడు అడల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్లో ఏముంది, మైనర్ అని ఉంది, అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 20 అని ఉంది, 20 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 ట్రూ అయింది కాబట్టి అడల్ట్ అని ప్రింట్ అవుతుంది. అడల్ట్ అని ప్రింట్ అయింది కదా. ఇప్పుడు 17 ఇస్తాను. 17 ఇస్తే నాకు మైనర్ అని ప్రింట్ అయింది. ఇది అర్థమైందా టెర్నరీ ఆపరేటర్? అర్థమైంది సార్. నెక్స్ట్ టెర్నరీ. నెక్స్ట్ ఇఫ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఇఫ్లో మళ్ళీ ఇఫ్ కండిషన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ టెర్నరీ అంటే టెర్నరీలో మళ్ళీ టెర్నరీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 65 అని ఉంది. తర్వాత రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టింక్షన్ అనేది కోడ్స్లో రాసుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ రాసుకున్నాను, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 75 అని. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, నాకు డిస్టింక్షన్ అని వస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే పాస్ అని వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు, ఆ తర్వాత ఈ కండిషన్లోకి వెళ్తుంది. మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అయితే పాస్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది. ఇది ఎలాగంటే నేను ఇక్కడ రాస్తాను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో. సో ఈ స్ట్రక్చర్ అర్థమైందా? ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 75 అంటే ప్రింట్ డిస్టింక్షన్, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 50 ప్రింట్ పాస్, ఎల్స్ ప్రింట్ ఫెయిల్. ఈ స్ట్రక్చర్నే నేను టెర్నరీ ఆపరేటర్లో ఒక లైన్లో రాసుకున్నాను. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి డిస్టింక్షన్ అని వస్తుంది, లేకపోతే ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత
ఈ కండిషన్ ట్రూ అయితే పాస్ అని వస్తుంది. లేదు ఈ కండిషన్ కూడా ట్రూ అవ్వలేదు అనుకుంటే ఫెయిల్ అని చూపిస్తుంది. ఇది అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నమాట. పాజిటివ్, నెగిటివ్, ఆ జీరో. సార్ ఒకసారి రన్ చేయండి సార్ దాన్ని. ఇదా? అవును సార్. ఆ కోడ్ పాస్ అని వచ్చింది చూసారా? ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమిటంటే, నేను ఒక నెంబరు యూజర్ అనేవాడు ఇస్తాడు. ఆ నెంబరు ఏ నెంబరో అని మనం చెప్పాలి కోడ్ రాసి. లైక్ అది నెగిటివ్ నెంబరా, పాజిటివ్ నెంబరా, జీరోవా అని. నెంబర్స్లో ఏముంటాయంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, జీరో ఉంటుంది. ఫస్ట్ మనం నమ్ అని తీసుకుని ఇన్పుట్ తీసుకున్నాం, ఎంటర్ అయ్యే నెంబర్ అని. ఆ ఇన్పుట్ని మనం ఎలా మార్చుకున్నాం అంటే ఇంట్ అని క్యాస్టింగ్లో మార్చుకున్నాం. క్యాస్టింగ్ అవుతుంది ఇక్కడ ఇంటీజర్లో. ఇన్పుట్ ఎంటర్ అయ్యే నెంబర్ అని తీసుకుని ఇంటీజర్లో మార్చుకున్నాం. ఆ తర్వాత కండిషన్ రాసుకున్నాం. కండిషన్ ఏమిటంటే నమ్ అనేది గ్రేటర్ దెన్ జీరోవా, జీరో అయితే పాజిటివ్ అని రాసుకున్నాం. ఒకవేళ కాదు అని చెప్పి ఇంకో కండిషన్ రాసుకున్నాం. ఏం కండిషన్? నమ్ డబుల్ ఈక్వల్ టు జీరోవా అని. ఒకవేళ జీరో అయితే జీరో అని ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఈ రెండు కండిషన్స్ ఫాల్స్ అయ్యిందనుకోండి, లాస్ట్లో ఎల్స్ ఏం రాసుకున్నాం? ప్రింట్ నెగిటివ్ అని రాసుకున్నాం. ఇప్పుడు రన్ చేస్తుంది. ఇది 8 అనేది తీసుకున్నాను. 8 అని తీసుకుంటే అది పాజిటివ్ నెంబర్. ఆ తర్వాత 0 తీసుకున్నాను. 0 తీసుకుంటే ఇది 0 అని చూపించింది. తర్వాత -4 నెగిటివ్ అని చూపించింది. ఇది అర్థమైందా? ఇది ప్రోగ్రాము అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను a = 4 అని తీసుకున్నాను, b = 6 అని తీసుకున్నాను, c = 5 అని తీసుకున్నాను. ఈ 3 నెంబర్స్లో నాకు లార్జెస్ట్ నెంబర్ ఏమిటి అని దానికి నేను కోడ్ రాస్తున్నాను. కోడ్ రాసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏ అనే నెంబర్ ఉంది కదా, అంటే నేను లాజిక్ చెప్తున్నాను అన్నమాట. ఏ అనే నెంబర్ ఉంది కదా, దీనికి బి కంటే పెద్దదా, సి కంటే పెద్దదా అని చెక్ చేయాలి. ఒకవేళ రెండు వాటికి పెద్దది అనుకోండి, అప్పుడు ఏ లార్జెస్ట్ నెంబర్ వచ్చేసింది. ఆ తర్వాత బి అనే నెంబర్ ఉంది కదా, ఈ బి అనే నెంబరు ఏ కంటే పెద్దదా, సి కంటే పెద్దదా అని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ట్రూ అయిందనుకోండి, బి అనేది ప్రింట్ చేస్తారు, లేకపోతే సి నెంబర్. ఇప్పుడు అదే నేను కోడ్లో రాస్తాను. ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి రాసుకున్నాను. అండ్ ఇది ఎండ్ ఆపరేటర్ తెలుసు కదా, 2 కండిషన్స్ ట్రూ అయితే అప్పుడు ఆ స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్తుంది. ఏ గ్రేటర్ దెన్ సి ప్రింట్. ఇక్కడ ఫార్మాటింగ్ తీసుకుంటున్నాను. లార్జెస్ట్ నెంబర్ ఈస్ ఏ. సేమ్ నేను ఎలిఫ్ రాసుకొని ఇక్కడ బి గ్రేటర్ దెన్ ఏ అండ్ బి గ్రేటర్ దెన్ సి రాసుకొని ప్రింట్ ఎఫ్.
లార్జెస్ట్ నంబర్ ఈజ్ బి. ఆ తర్వాత ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వలేదు. ఇది సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు లాస్ట్ ఏ నెంబర్ ఉంది, సి అనేది ఉంది. అప్పుడు సి అనేది కదా పెద్దది. సో ప్రింట్ ఎఫ్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ సి. సో ఇప్పుడు ప్రింట్ చేస్తాను, రన్ చేస్తాను. రన్ చేస్తే నాకు లార్జెస్ట్ నెంబర్ ఈక్వల్ టు 6 అని వచ్చింది ఈ 3 నెంబర్స్లో. ఒకవేళ ఇదే నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఈ ఇన్పుట్ తీసుకుని నేను ఇంటీజర్లో మార్చాను. ఎంటర్ బిసి. సో ఫస్ట్ 5 ఇచ్చాను, దాని తర్వాత 3 ఇచ్చాను, దాని తర్వాత 9 ఇచ్చాను. 9 అది లార్జెస్ట్ నెంబర్ అని వచ్చింది. 345 ఇచ్చాను, 756 ఇచ్చాను, 256 ఇచ్చాను. 756 అనేది లార్జెస్ట్ నెంబర్ వచ్చింది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడుగుతారు అన్నమాట. ఇది లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. ఇది అర్థమైందా? డౌటా? అర్థమైంది సార్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఫిజిబజ్ ప్రాబ్లమ్ అని ఇంటర్వ్యూ టైంలో అడుగుతారు అన్నమాట. ఇది ప్రోగ్రామ్ రాయమని. ఈ ప్రోగ్రామ్ ఏమిటంటే సింపుల్గా చెప్తాను మీకు అర్థమైన విధంగా. ఇది ఫిజిబజ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ఏమిటంటే ఫస్ట్ యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోండి. ఒకటే ఇన్పుట్ తీసుకుని అది 3తోని 5తో డివిజిబుల్ అయ్యిందనుకోండి, అప్పుడు ఫిజిబజ్ అని ప్రింట్ అవ్వాలి. ఓన్లీ 3తోనే అయితే ఫిజ్ అని ప్రింట్ అవ్వాలి. లేదు ఓన్లీ 5తోనే ప్రింట్ అయితే బజ్ అని ప్రింట్ అవ్వాలి. 3తోనే అవ్వలేదు, 5తోనే అవ్వలేదు, అప్పుడు నాకు నార్మల్ నెంబర్ ప్రింట్ అవ్వాలి. అర్థమైందా క్వశ్చన్? మళ్ళీ రిపీట్ చేయండి సార్ ఒకసారి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 అన్న నెంబర్ తీసుకున్నాను యూజర్ ఇన్పుట్తో. 15 అన్న నెంబర్ తీసుకుంటే ఇది 3తోనే డివిజిబుల్ అవుతుంది, 5తోనే డివిజిబుల్ అవుతుంది. అంటే రిమైండర్ 0 వస్తుంది అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే 3 5 are 15, 5 3 are 15. సో రిమైండర్ 0. అలాగా ఆ నెంబర్ ఉంటే ప్రింట్ ఏమవ్వాలంటే ఫిజ్ బజ్ అని ప్రింట్ అవ్వాలి. లేదు ఓన్లీ 3తోనే అది డివిజిబుల్ అవుతుంది అంటే అప్పుడు ఫిజ్ అని ప్రింట్ అవ్వాలి. లైక్ 9 ఉంది, 3 3s are 9. సో అప్పుడు నాకు ఫిజ్ అని ప్రింట్ అవ్వాలి. తర్వాత 5 అంటే 10 ఉంది. 10 ఏంటి 5తోనే డివిజిబుల్ అవుతుంది. సో నాకు ఇక్కడ బజ్ అని ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత 3తోనే అవ్వలేదు, 5తోనే అవ్వలేదు ఆ నెంబర్, అప్పుడు ప్రింట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అని ప్రింట్ అవ్వాలి. లైక్ ఇప్పుడు 7 ఉంది, 7 ఉంటే అప్పుడు నార్మల్గా అవుట్పుట్ కూడా 7 అని చూపించాలి అంతే. ఇప్పుడు అర్థమైందా? ఇంకా డౌటా? ఓకే సార్. అర్థమైంది సార్. అంతవరకే ఈరోజు క్లాసు.